వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పుట్రేళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుండి తిరునాళ్ల మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో వేలాదిగా వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, మంచినీళ్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో సీతారామయ్యతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మనం పుట్రేల మారెమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుండి అమ్మవారి తిరునాళ్ళు మొదలవుతున్న సందర్భంలో దేవస్థాన ఈవో సీతారామయ్య గారు మనతో ఉన్నారు. దేవస్థాన ప్రధాన అర్చకులు కూడా మనతో ఉండడం జరిగింది. ఇక్కడ మరి ఈ రోజు నుంచి భక్తులకు వచ్చే భక్తులు ఏ విధమైన సౌకర్యాలు చేస్తున్నారు, మరి పూజా కార్యక్రమాలు ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు నుండి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి భక్తులు కూడా విరివిగా వచ్చే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు చేశారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు అనుమతి లోబడి ఎలక్షన్ సంవత్సరం కాబట్టి వాళ్ళ యొక్క రూల్స్ పాటిస్తూ భక్తులకు కావాల్సిన ఏర్పాటు దేవాలయం ముందు ఏర్పాటు చేసాం. భక్తులకు కావాల్సిన మంచి సౌకర్యం కావచ్చు, తర్వాత మరుగుదొడ్ల అన్ని సౌకర్యం ఏర్పాట్లు చేసాం. తర్వాత రెండో ఉత్సవాలలో తిరునాళ్ళు ముఖ్యంగా రెండో రోజు ఈరోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం బయలుదేరి సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల దాకా గ్రామంలో అమ్మవారు తిరునాళ్ళ మహోత్సవం దాన్ని ప్రత్యేకించి పోలీసు వారి సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో సెక్యూరిటీ తీసుకొని ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఏర్పాట్లు ఈ తిరునాళ్ళ మహోత్సవానికి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి దేవాలయం చరిత్ర. మరి ఈ తిరునాళ్ళ మహోత్సవానికి ఎంతమంది భక్తులు వస్తారు అనే ఆలోచనతో ఉన్నారు మీరు? ప్రత్యేకించి ఈరోజు రెండో రోజు అండి. రెండో రోజు మినిమం 10,000 మంది వస్తారని మా ఉద్దేశం అండి. తర్వాత చివరి రోజు గ్రామస్తుల సహకారంతో, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఉంది. అన్నదాన కార్యక్రమం సుమారు 5,000 మంది చుట్టుపక్కల గ్రామస్తులు కానీ పక్క మన దగ్గరలోనే తెలంగాణ బోర్డర్ ఉంది. తెలంగాణ నుంచి మన గుడికి ఎక్కువగా ఈ దేవాలయానికి తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తారు. వారందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లు కానీ ఇక్కడ ఏదైనా అవసరం అయితే వాళ్ళకి ముందు రోజు కానీ ఆ రోజు కానీ ప్రత్యేకించి చెప్పే కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సాయంత్రం ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తురేజీ కార్యక్రమాలు, చిన్నపిల్లలతో ప్రత్యేకించి భరతనాట్య కార్యక్రమాలు, భక్తురేజీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఈ పరిస్థితుల్లో లడ్డూ ప్రసాదాలు వారికి పూర్తిగా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారంటే ఏం చెప్తారు? ప్రజలు 5 రోజులు కూడా 5 రకాల ప్రసాదాలు, రోజు పులిహార, రోజు దద్దోజనం, రోజు చక్కెర పొంగలి, రోజు కట్టు పొంగలి, ఇలా శివ రోజు మళ్ళీ చక్కెర పొంగలి, ఈరోజు అలా భక్తులకి 5 రోజులు కావాల్సిన ప్రసాదం ఏర్పాట్లు చేసామండి. మంచి సౌకర్యం టెంపుల్లో బయట కూడా గ్రామోత్సవప్పుడు కూడా ప్రసాదం వితరణకి గ్రామంలో ప్రతి గ్రామంలో మనకి పులిహార రాత్రికి వితరణ నిమిత్తం తయారు చేస్తామని కూడా రాత్రికి గ్రామంలో ఇంటింటికి ప్రసాద వితరణ ఉంటుంది. ఇది పరిస్థితి. ఆలయ ఈవో సీతారామయ్య గారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు, సౌకర్యాలు పూర్తిగా చేశాం. గ్రామంలో కూడా ప్రతి కుటుంబానికి ప్రసాదం అనేది వెళ్తుంది అనే విషయాన్ని